విజయనగరం భోగాపురం ఎయిర్పోర్టును జాతికి అంకితం చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. భోగాపురం విమానాశ్రయానికి పేరు మార్చి వైజాగ్ అనేటువంటి పేరుతో ఈ విమానాశ్రయము కొనసాగుతుంది. ఇది విమానాశ్రయం యొక్క రూల్స్కు అనుగుణంగా కొనసాగుతుందని చెప్పి ప్రకటించడాన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా హర్షించలేకపోతా ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం ఈ జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటం చేసి విలువైనటువంటి భూములను ఒక మండలాన్నే ఖాళీ చేయించేటువంటి కార్యక్రమం వద్దని చెప్పి గట్టిగా ఫైట్ చేశారు. ఇక్కడే విజయనగరంలో ఉన్నటువంటి మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు నిన్న కలెక్టరేట్లో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరు దీన్ని అందరూ ఓన్ చేసుకోవాలి, ప్రజలను కన్వెన్స్ చేయాలి, ఇది విమానాశ్రయాలకు సంబంధించినటువంటి రూల్ అని చెప్పేసి నమ్మబలుకుతూ ఉన్నాడు. ఇది శుద్ధ అబద్ధం. ఇక్కడ ఈ జిల్లా ప్రజలు ఇక్కడ భూములు ఇచ్చి ఇక్కడ అలాంటి విస్తరణకు అవకాశం లేనటువంటి ప్రాంతం. ఇక్కడ జిల్లాలో విమానాశ్రయం వస్తే ఆ జిల్లా ప్రజల యొక్క సంస్కృతి, ఆ జిల్లా ప్రజల యొక్క భాష ఎవరైనా కాపాడుకోవాలని కోరుకుంటారు. అలాంటి దానికి భిన్నంగా చేసి తప్పు చేసి తగదునమ్మా అని చెప్పి మళ్ళీ దాన్ని కప్పెట్టుకోవడానికి ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం సరైంది కాదని చెప్పి ఈ జిల్లా ప్రజల యొక్క త్యాగంతో వారి భూములతో వచ్చినటువంటి ఎయిర్పోర్టు తప్ప ఇది మీ చంద్రబాబు నాయుడు మీ లేకపోతే మీ పవన్ కళ్యాణ్ మీ శ్రమతో వచ్చినటువంటి ఎయిర్పోర్టు కాదని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విమానాశ్రయానికి ఈజీ భోగాపురం ఎయిర్పోర్టుగానే నామకరణ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం.